వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. జిల్లా మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది జిల్లా ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అంటున్న ఆలయ ఈవో శేషు భారత్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. శాకంబరి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో అసలు శాకంబరికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ముందుకెళ్తారని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. ఈ శాకంబరి ఉత్సవాలు రేపు నుంచి ప్రారంభించి మొత్తం ఎన్ని రోజుల పాటు ఉంటుంది? దీనికి సంబంధించి ఏర్పాట్లు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో గల శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో 26/6/2025 నుండి 10/7/2025 వరకు 15 రోజుల పాటు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి మహోత్సవాలు జరగబోతున్నాయి. శాకంబరి ఉత్సవాల్లో మరి మా చైర్మన్ గారు, మా ధర్మకర్తల మండలి, మా అర్చక స్వాములు, మా యొక్క సిబ్బంది అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాలని అద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి ప్రత్యేకించి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నాము, మరి క్యూ లైన్లు ఏర్పాటు చేయిస్తున్నాము. అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఇబ్బంది లేకుండా మాకు ఆల్రెడీ ఇక్కడ 10 ఉన్నాయి, పైన గుట్ట మీద 4 ఉన్నాయి. అది కాకుండా మొబైల్ వ్యాన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతోంది. మేయర్ గారితో మేము వెళ్ళి కలిసి వచ్చాము. ఏర్పాట్లకు సంబంధించి గత ఉత్సవాల్లో కొంత లోటుపాట్లు ఉన్న విషయం ఇప్పటికీ చాలా తెలిసిపోయిన విషయం. ప్రతిసారి కూడా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ మంచినీటి సౌకర్యంతో పాటు క్యూ లైన్లో చాలామంది భక్తులు ఇబ్బంది పడ్డారు. అంటే వీఐపీలో దర్శనంకి వచ్చిన నేపథ్యంలో సామాన్య భక్తులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. అది ఏ విధంగా అధిగమిస్తారు? ఇప్పుడు వీఐపీ కానీ సామాన్య భక్తులు కానీ ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. నేను వెంటనే ఒక నిమిషంలో వెళ్ళి చూడాలి అని అంటే మరి మనం చూడలేం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడడానికి 3 గంటలు 4 గంటలు క్యూ లైన్లో నుంచొని కూర్చొని అక్కడ మంచినీటి సదుపాయం, మరి పాలు అవన్నీ అందిస్తారు. అలా తీసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. కనుక భద్రకాళమ్మ దేవస్థానంలో కూడా భక్తులు పెరుగుతున్నందుకు భక్తులకు మనవి ఏంటంటే సంయమనంతో, ప్రేమతో, సంయమనంతో పాటించవలసిందిగా కోరుచున్నాము. మ్యాక్సిమం కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఉంది. రేపు కలెక్టర్ గారి ఆఫీస్లో కోఆర్డినేషన్ మీటింగ్, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అందరూ కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నారు. ఆ యొక్క 10వ తారీఖు జరగబోయే ఆ రోజు చాలా ఎక్కువగా హెవీగా భక్తులు రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్ల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఆ క్యూ లైన్లో కాస్త మంచినీటి సదుపాయం, మరి మజ్జిగ అందించేలా ఏర్పాటు చేస్తాం. మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మేమందరం కలిసి నిర్ణయించుకున్నాం. భద్రకాళమ్మ చాలా విశిష్టత. ఈసారి శాకంబరిలో ప్రత్యేక అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది? అమ్మవారి అలంకరణ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక చీర కట్టినా ప్రత్యేకతగానే తల్లి కనిపిస్తారు. ఒక శాకంబరి అలంకారంలో కూడా అలాగే కనిపిస్తారు. పోయినసారి శాకంబరికి అంతకుముందు శాకంబరికి చాలా తేడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ యొక్క అలంకరణ ఎలా జరగాలని ఆ తల్లి నిర్ణయంలో ఉంటుంది. ఆ అర్చక స్వాములు చేస్తుంటే వారితో ఎలా అందంగా అలంకరింప చేయాలనేది తల్లి నిర్ణయం. కాబట్టి ఇక్కడ శక్తి క్షేత్రం అమ్మవారు చాలా ఏదో బొమ్మకు అలంకరించడం కాదు, సాక్షాత్తు చైతన్య స్వరూపం ఆ తల్లి అక్కడ ఉన్నారు. ఆ తల్లి అంత చక్కగా అద్భుతంగా ఆమెకు నచ్చినట్టుగా కూడా అర్చక స్వాములు అలంకరించడం జరుగుతుంది. అన్ని రకాల కూరగాయలతో దాదాపు మరి లారీల్లో వస్తాయి, హైదరాబాద్ నుంచి కూరగాయలు వస్తాయి. అదేవిధంగా లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు దాదాపు 10,000 మంది అందరూ కూరగాయలు పట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి 9 రాత్రి అందజేస్తున్నారు. ఈ యొక్క 10వ తారీఖు కార్యక్రమానికి కూరగాయలు చాలా వివిధ రకాల భక్తులందరూ కలిసి కూరగాయలు తేవడం, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూరగాయలు తేవడం, అదేవిధంగా మండవ శేషగిరిరావు గారు వారు సొంతంగా కూడా కూరగాయలు తెప్పించడం, అట్లా దాతలుగా అందరూ వాళ్ళ చేతనైనంత వరకు అమ్మవారి సేవలో పాల్గొనాలని చేస్తున్నారు. అదేవిధంగా కాలేజీ పిల్లలు వస్తున్నారు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు. శాకంబరికి కొన్ని వేల మంది రోజు రెగ్యులర్గా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఈ దర్శనానికి వచ్చే భక్తులకు మీరు ఏ సూచన ఇస్తారు?
దర్శనానికి వచ్చే భక్తులకు మేము తెలియజేసేది ఏంటంటే పొద్దున పూట కొంతమంది వస్తారు, మధ్యాహ్నం కొంతమంది, ఈవినింగ్ కొంతమంది, అది వాళ్ళ టైమింగ్ని బట్టి ఉంటుంది. కానీ మేము ఈ టైంలోనే రావాలి అని కూడా చెప్పలేం. ఆ రోజు కంటిన్యూస్గా ఉంటుంది దర్శనం. ఆ రోజు కంటిన్యూస్గా పొద్దున్నుంచి రాత్రి దాకా దర్శనం ఉంటుంది. కనుక భక్తుల్ని కొంచెం ఓపికతో అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాము. మేము ప్రెస్ నుంచి కూడా మీరు ఇచ్చే సూచనలు సలహాలు కూడా తీసుకుంటాం. తప్పకుండా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క లక్ష్యం. రేపటి నుంచి జూలై 10వ తారీఖు వరకు మొత్తానికి ఈ శాకాంబరి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆలయ ఈవో శేషుభారతి గారు చెప్తున్నారు. అంతేకాకుండా 10వ తారీఖు నిర్వహించే అలంకరణలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని వేల కిలోల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించబోతున్నామని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ఆలయ ఈవో శేషుభారతి గారు చెప్తున్న పరిస్థితి. కుమార్ పర్సన్ దీక్షపతితో రాము నగరం టీవీ.